హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదేంటి దేవుళ్ళ వీడియో తెచ్చేసాను అనుకుంటున్నారా? అవునండి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మా సత్యక్క వాళ్ళ ఇంట్లో చేయించుకుందండి. అందుకోసమని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. చూసారా అండి, దేవుళ్ళన్నీ శుభ్రంగా నీట్గా కడిగి పెట్టిందండి మా సత్యక్క. తుడిచేసి పెట్టింది. బొట్లయి పెట్టాలండి. దేవుళ్ళందరూ కళ్యాణం కోసం సిద్ధమై ఉన్నారు. ఆ తర్వాత పువ్వులు, పళ్ళు, తులసిమాల, కొబ్బరికాయ, అట్టిపళ్ళు సర్వం సిద్ధం చేసామండి పూజ కోసం. ఆ తర్వాత గుమ్మానికి పూల దండలు అవన్నీ రెడీగా ఉన్నాయి అన్నమాట. అయిపోయిన తర్వాత మా సత్యక్క వచ్చి స్వామివార్లందరికీ బొట్లు పెట్టేసిందండి. బొట్లు పెట్టేసిన తర్వాత స్వామివారి కోసం బెల్లం జీలకర్ర దంచి పెట్టామండి. పెళ్ళి అంటేనే అన్నీ ఉండాలి కదండి. స్వామివారి పెళ్ళి మన చేతుల మీద జరిగిందంటే అంత హ్యాపీ. అలాగే వడి బియ్యం, తలంబ్రాల బియ్యం కలిపి ఉంచామండి. అయిపోయిన తర్వాత అక్క పూజ గది నీట్గా సర్దేసి మంచిగా దీపారాధన అయితే చేసేసిందండి. స్టార్టింగ్ మన ఇంట్లో పూజ గది రెడీ చేసుకొని దీపారాధన చేసేటప్పటికి మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసిందండి. చూడండి అక్క పూజ గది ఎంత బాగా సిద్ధం చేసిందో. అది అయిపోయిన తర్వాత పూజ చేసే వాళ్ళందరూ వచ్చేసారండి. అక్క వాళ్ళందరూ దేవుళ్ళని ఎంత అందంగా తీర్చిదిద్దారోనండి. చక్కగా సర్దారు. పూజ కూడా చాలా బాగా చేశారండి. పూజ కోసం కొండి కంకణాలు, పువ్వులు, పళ్ళు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టామండి. వచ్చిన ముత్తైదువులకి బ్యాంగిల్స్. అక్క సత్యక్క వాళ్ళు పూజ దగ్గర కూర్చున్నారండి. పూజ అయితే చాలా బాగా చేశారండి. అసలు వాళ్ళకి ఎంత ఓపిక అండి. అన్నీ చాలా బాగా చదివారు. ఇదిగోండి చూడండి, అన్నీ ప్రతి ఒక్కటి ఎంత నీట్గా చదివారంటే చాలా బాగా చదివారండి. అన్నీ చక్కగా ఒక్కటొక్కటి వివరిస్తా మనకి. ప్రతి ఘట్టం దశావతారాలు అన్నీ పెట్టారండి స్వామివారి. ప్రతి ఘట్టం పిన్ టు పిన్ చాలా బాగా చదివి చాలా బాగా చేశారు. కళ్యాణం అయితే సత్యక్క సారు పూజలో కూర్చున్నారు. పూజ అయితే చాలా బాగా చేశారండి. పూజ అయితే 3 hours పట్టిందండి. 3 hours పట్టినా సరే అసలు ఏంటి ఇంతసేపు అన్నట్టు లేదండి. చూస్తున్న కొద్దీ స్వామివారిని అమ్మవారిని అలా చూడాలనిపించిందండి. ప్రతి ఘట్టానికి పూజ అయిన తర్వాత హారతి అలా ఇచ్చారండి. ఇదిగోండి హారతి ఇచ్చుకున్నా. మాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి. కళ్యాణం అయితే చాలా బాగా చేశారండి. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ చాలా బాగా చెప్పారనమాట. ఇదిగోండి స్వామివారి అమ్మవారికి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. ఒక్కోటి చెప్తా 108 పువ్వులతో అర్చన చేశారు. అంతా చాలా బాగా చేశారండి. వీడియో అయితే 3 hours పూజ కదండి, చాలా లెంత్ ఉందని చెప్పి 3 partsగా పెట్టారండి. ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి పూజ ఇవ్వండి స్వామివారి పాదాలండి. ప్రతి ఒక్కరితో అభిషేకం చేయించి స్వామివారి పాదాలు పాలల్లో కడిగారండి. అలా సత్యక్క వాళ్ళ అక్క వాళ్ళ పాప అందరికీ ఇచ్చి పాలతో కడిగించింది. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. నేను కూడా పూజలో కూర్చొని కొన్ని పద్యాలు, పాటలు అవన్నీ చదివాను. తర్వాత అందరం చక్కగా చదివాము. ప్రతి దానికి సంబంధించి పాట, పద్యం అన్నీ చదివారండి. ఇది వచ్చేసి ఎరుకుల స్వామి బుట్ట అంటండి. అందరినీ తాకిచ్చి పూజలో పెట్టి స్వామివారికి పూజ చేశారండి. చూసారండి, అప్పట్లో పెళ్లి విధానాలు అంటేనే ఒక ఇదండి. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఏమి లేవు కదా మనకి. నిజంగా స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. అచ్చం వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చొని దగ్గర నుండి అన్నీ చేపించుకున్నట్టు పూజా విధానం అంత బాగా చేశారండి. కళ్యాణం అయితే చాలా బాగా చేశారు. ఎరుకల స్వామి బుట్ట ప్రతిదీ మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయండి. నాలాంటి ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి ఇలాంటి పూజా విధానం తెలియదు. ఇదిగోండి ఫైనల్లీ నేను కూడా ఆ పూజ విధానం ఆ బుట్టని ఎరుకల స్వామి బుట్టని తాకి దండం పెట్టుకున్న తర్వాత మా నీళ్ళమ్మక్క ఏదో చెప్తుంది సత్యక్క వాళ్ళ ఇంటి గురించి. మేము మా వాళ్ళు వస్తే అందరినీ కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాము. తర్వాత వాళ్ళు కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. బయట పూజ జరుగుతుంది. లోపల పెళ్లి పెద్దలు అంటే అంతే కదండి. పెళ్లికి వచ్చిన వారంతా మంచిగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగా జరిగిందండి. వీళ్ళందరూ పెళ్లి పెద్దలే, స్వామివారి పెళ్లి పెద్దలే అనమాట. అక్క వాళ్ళ ఇల్లు దూరం అని చెప్పి మా నీళ్ళకి చెప్తుంది అనమాట. చాలా భయపడ్డాను. చాలా దూరం తన దగ్గర ఉందని చెప్పి చెప్తుంది అనమాట. తను చెప్తుంది. ఇంకా మా వాళ్ళు అందరూ ఒకసారి హాయ్ చెప్పారు. అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళి స్వామివారికి ప్రసాదాలు, నైవేద్యం అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టమంటే వడపప్పు, పానకం, చలిమిడి, పొంగలి, స్వామివారి కోసం లడ్డు, పెద్ద లడ్డు చేయించారండి. అంగోండి అన్న చేతిలో ఉంది లడ్డు. ఆ లడ్డు కూడా పెట్టారు. అక్కడ చక్కగా ముగ్గేసి సత్యక్క లడ్డు ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టిందండి. నైవేద్యం పెట్టాక
స్వామివారికి ఇగోండి బెల్లం, జీలకర్ర, జంజము, వక్కలు, కుడికలు, ఖర్జూరాలు అన్ని ప్లేట్లు అలా సర్ది పెట్టారండి. మంగళసూత్రాలు అవన్నీ అక్కడ పెట్టారనమాట. తర్వాత నైవేద్యం అయితే స్వామివారికి చెల్లించారండి. అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఘట్టం కోసం చదవడం స్టార్ట్ చేశారనమాట. ఇగోండి ప్రతి ఘట్టం అయిన తర్వాత హారతి అయితే కంపల్సరీగా ఇచ్చారండి. ఒక ఘట్టం క్లోజ్ అయ్యేటప్పటికి హారతి, మళ్ళీ ఇంకొకటి చదివి అది అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి హారతి, అట్లా. ఇంకా ఇప్పుడైతే బాసికాలు కడుతున్నారండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో తీయాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు. ఇదిగోండి బాసికాలు కట్టారు స్వామివారికి. బాసికాలు కట్టిన తర్వాత స్వామివారిని కొంచెంసేపు తిలకించడానికి, ఆయన్ని ఇది చేయడానికి, ఆనందపరచడానికి అందరం చక్కగా కోలాటం కర్రలతో సరదాగా కాసేపు ఆడామండి. గోవిందుడు స్వామి పాట పాడుకుంటూ ఇంకోండి కోలాటం అయితే చేసాము స్వామివారికి. బాసికాలు అయిన తర్వాత కట్టేసిన తర్వాత ఇదిగోండి స్వామివారిని ఇలా అర్చించామన్నమాట కోలాటం కర్రలతో. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మేము కూడా. తర్వాత అయిపోయిన తర్వాత ఇదిగోండి అందరం చాలాసేపు ఆడామండి కోలాటం. పాట కూడా చాలా పెద్దగా ఉంది అన్నాను కదండి. ఈ వీడియో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మిగిలిన ఘట్టం అంతా చూపిస్తా. బాయ్.